హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ప్రావీణ్య జీవన ప్రదీపిక అనే పుస్తకం నుండి దూరాన్ని తగ్గించటం. మా దగ్గరికి పిల్లలు వస్తారు. వాళ్ళ మనసులు పెద్దల కన్నా ఎంతగా వికసించి ఉంటాయంటే మేము నేర్చుకోవాల్సిన పాఠాలని వాళ్ళు నేర్పుతారు. అన్నిటికన్నా ఎక్కువగా పిల్లల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ఈ భూమి మీద వికసించే వాళ్ళందరిలోకి పిల్లలకే ఊహాశక్తి, అమాయకత్వం, చిందులు వేసే ఉత్సాహం, ఉల్లాసం, నిర్భయత్వం ఎక్కువగా ఉంటాయి. అదీగాక గొప్ప సరదాగా ఉంటుంది వాళ్ళతో. మనం పరిపూర్ణత్వంతో, గుండెల నిండా ప్రేమతో, గొప్ప శక్తితో, ఆత్మవిశ్వాసంతో, చైతన్యంతో పుట్టాము. కానీ పుట్టిన క్షణం నుంచి మన నిఖార్సైన స్వభావం నుంచి దూరంగా తొలగిపోయి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తప్పుడు నమ్మకాలని, పరిమితులు విధించే భావాలని, భయాలని పెంపొందించుకుంటున్నాము. తర్వాత ఎప్పుడో ఒకరోజు కళ్ళు తెరుస్తాము పెద్దవాళ్ళుగా. అప్పుడు గ్రహిస్తాము మనని మనం మోసం చేసుకుంటున్నామని. మన అసలు స్వభావం ఏమిటో బొత్తిగా తెలియదు. దాంతో ఒకప్పుడు మనం ఏమిటో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో అన్వేషణ మొదలు పెడతాం. ఎన్నో విధాలుగా నాయకుని పని ఏమిటంటే చిన్నపిల్లాడిలాగా అవటం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో వక్తగా, అధికారులకి శిక్షకునిగా, సలహాదారునిగా తిరుగుతున్నప్పుడు ఈ మధ్య పదే పదే వినిపిస్తున్న పదం నిజం. మన జీవితానికి ఒక అర్థం ఉందని, మనందరికీ ఒక ఉన్నతాశయం ఉందని, దాన్ని మనం చేసే వృత్తి ద్వారాను, మనం జీవించే జీవితాల ద్వారాను నెరవేర్చాలని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాము. కార్పొరేట్ ప్రపంచంలో ఒక అర్థం కోసం పెద్ద వెతుకులాట సాగుతోంది. ఆర్థిక లాభాల కోసం జీవన సాఫల్యాన్ని వదులుకోవటానికి ఇంక మీదట ఎవరూ ఇష్టపడటం లేదు. మనకి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాలని, మన వంతు చేయి మనము వేస్తున్నామని తెలుసుకోవాలని ఉంది. మనకి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాలని, మనం మనుషులుగా ఎదుగుతున్నామని, పరిణామం చెందుతున్నామని తెలుసుకోవాలని ఉంది. మనకి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాలని, మన చుట్టూ ఉన్న వాళ్ళతో అనుబంధం పెంచుకుంటున్నప్పుడు సరదాగా ఉండాలని ఉంది. బహుశా అన్నింటినీ మించి మన వృత్తిలో మళ్ళీ మనిషిగా ఉండటానికి క్షేమమైన ప్రదేశాల కోసం చూస్తున్నామేమో. రండి, రాబోయే 30 రోజుల్లో మీ జీవితంలో ఏదైనా ఇంటిగ్రిటీ గ్యాప్ టీఎం ఉంటే, మిమ్మల్ని పూర్తిగా రాణించకుండా చేస్తుంటే దానికి అవసరమైనదేదో చేయండి. నాయకులు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఈ భూమి మీద మన ముందు నడయాడిన గొప్ప నాయకులు గుంపులో గోవిందలాగా పోలేదు. వాళ్ళ సొంత డప్పుల మోతకు అనుగుణంగా నడిచారు. వాళ్ళు మూల పురుషులు. వాళ్ళ సొంత విలువలకి తగ్గట్టుగా వాళ్ళ జీవితాలను మలచుకున్నారే తప్ప వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలోని విలువలకు తగ్గట్టు ఉండరు. అలా చేయటం వల్ల ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. థ్యాంక్ యూ.